కంకణ బహూకరణ. మలయావతి నగరంలో పాఠశాలల సౌకర్యం కోసం ఒక పెద్ద సత్రం ఉన్నది. రోజూ రాజధానికి వచ్చేపోయే వాళ్లతో సత్రం కిటకిటలాడుతూ ఉండేది. ఒకసారి దూరగ్రామం నుంచి వచ్చి సత్రంలో బస చేసిన వీరభద్రుడనే ధనికుడి బంగారు కంకణం పోయింది. ఆయన గగ్గోలు పెడుతూ సత్రం యజమానికి ఫిర్యాదు చేశాడు. సత్రం యజమాని ధనవంతుడి గదిని పరిశీలించి అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేసే నౌకరు అప్పలసూరి అని తెలుసుకుని వాణ్ణి పిలిపించి కంకణం గురించి అడిగాడు. అప్పలసూరి విపరీతంగా ఆశ్చర్యపోతూ, అయ్యా, ఆ కంకణం సంగతి నాకేమీ తెలియదు అన్నాడు. వాడి దుస్తులను, వాడుండే గదిలోని వస్తువులను వెతికినా ప్రయోజనం లేకపోయింది. చేసేది లేక సత్రం యజమాని రాజభటులకు కబురు చేసి అప్పలసూరిని బంధించమన్నాడు. భటులు వాణ్ణి బంధించి రాజసభకు తీసుకుపోయారు. రాజు భటుల ద్వారా విషయం తెలుసుకుని కొద్దిసేపు ఆలోచించాడు. ఇలాంటి విషయాల్లో నిందితుడు దోషి అయినది, నిర్దోషి అయినది నిందితుడికి తప్ప ఇతరులకు తెలిసే ఆస్కారం ఉండదు. అయితే ధనికుడి గదిలో సౌకర్యాలవి చూడటానికి నౌకరు అప్పలసూరి తప్ప మరెవ్వరూ వెళ్ళరు. అందువల్ల బంగారు కంకణాన్ని వాడే దొంగిలించి ఉండాలి. అలా కానప్పుడు ధనికుడు వీరభద్రుడే కంకణం పోయిందని అబద్ధపు ఫిర్యాదు చేసి ఉండాలి. రాజు ఇలా ఆలోచించాక ఆయనకు మరొక అనుమానం వచ్చింది. ఏదో పని మీద నగరానికి వచ్చిన ఒక పెద్ద మనిషి అప్పలసూరి లాంటి నౌకరు మీద అబద్ధపు ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉండదు కదా. కాబట్టి 100కి 100 పాళ్ళు దొంగ అప్పలసూరే. అయితే ఇతర సాక్ష్యాలేమీ లేవు గనక చేసిన నేరాన్ని వాడి ద్వారానే బయటపెట్టించాలి. ఇలాంటి నిర్ణయానికి వచ్చిన రాజు అప్పలసూరితో, ఒరే, దగదగా మెరుస్తున్న బంగారు కంకణం కంటపడగానే ఏదో కక్కుర్తిపడి నువ్వు దాన్ని అపహరించి ఉంటావు. నీకు నేను 10 క్షణాల గడువు ఇస్తున్నాను. ఈలోగా నువ్వు నేరం ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తాను అన్నాడు. అప్పలసూరి ఏమాత్రం తొట్రుపడకుండా నిర్భయంగా తనకేమీ తెలియదన్నాడు. ఈ జవాబు విన్న రాజు తన ఆస్థాన విదూషకుడైన దరహాసుడి కేసి చూశాడు. దరహాసుడు తన వాక్చాతుర్యంతో ఎలాగైనా నౌకరు చేత నేరం బయట పెట్టించగలడని ఆయన నమ్మకం. దరహాసుడు అప్పలసూరిని సమీపించి, వీరభద్రుడనే ఆ ధనికుడు సత్రంలో ఎప్పుడు దిగాడు అని ప్రశ్నించాడు. అయ్యా, ఇప్పటికి 3 రోజుల కిందట అన్నాడు అప్పలసూరి. ఆయన ధరించిన బంగారు కంకణం ఎలా ఉంటుంది అన్నాడు దరహాసుడు. ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు అప్పలసూరి. దరహాసుడు కొంచెం సేపు ఆలోచించి, ఆ గదిలోకి నువ్వు తప్ప మరే సత్రం నౌకరు వెళ్ళే అవకాశం లేదు కదా, ఏమంటావు అని అడిగాడు. చిత్తం అన్నాడు అప్పలసూరి. సరే, ఆ ధనికుడు కంకణాన్ని ఎల్లవేళలా చేతికి ధరించేవాడా, లేక భోజన నిద్రా సమయాలప్పుడు చేతి నుంచి తీసి ఎక్కడైనా పెట్టేవాడా అని అడిగాడు దరహాసుడు. అప్పలసూరి వెంటనే, అయ్యా, క్షమించాలి, నేనసలు ఆ కంకణం ఎలా ఉంటుందో కూడా ఎరగను అన్నాడు. దరహాసుడు వాణ్ణి అనేక రకాలుగా ప్రశ్నించి చూశాడు. కానీ లాభం లేకపోయింది. చివరకతడు రాజుతో, ప్రభూ, ఈ నౌకరు నిర్దోషి. ఎందువల్లనంటే తప్పు చేసినవాడు ఎంతటి నిబ్బరం కలవాడైనా మనసులో ఏ మూలనో కొంచెం తడబాటు ఉండి కంగారుపడి దొరికిపోతాడు. అప్పలసూరిలో అలాంటిదేమీ లేదు కాబట్టి అతడు నిర్దోషి అన్నాడు. విదూషకుడి మాటలకు రాజు చిరునవ్వు నవ్వి, వీడు గొప్ప నటుడై ఉండి తను చేసిన నేరం బయటపడకుండా నటిస్తూ ఉండవచ్చు కదా అన్నాడు. అవును ప్రభు, పిడికెడు ఉప్పురాలను నోట్లో వేసుకుని అచ్చం బెల్లం ముక్కలు నములుతున్నట్లుగా భ్రాంతి కలిగించేవాడి నటన ఎన్ని సన్మానాలకైనా అర్హమవుతుంది. ఈ అప్పలసూరి దోషి అయి ఉంటే ఇంతటి మహానటుడు మన ఆస్థానంలో ఉండటం మనకు గర్వకారణం. మరొక కంకణం చేయించి తమ చేతనే వీడికి బహుమానంగా ఇప్పించదలిచాను అన్నాడు విదూషకుడు. ఆ వెంటనే అప్పలసూరి రాజుకేసి చేతులు జోడించి, ప్రభువులు నన్ను రక్షించాలి. ఆ ధనికుడి కంకణం నేనే అపహరించాను. నేను మనసులో దేన్నైనా నిశ్చయించుకున్నానంటే ఎంతటి వారు ఆ నిశ్చయాన్ని సడలించలేరు. తమరు నా నేరం బయట పెట్టించలేకపోవడానికి కారణం అదే అన్నాడు. దరహాసుడు చిన్నగా చప్పట్లో చెరిచి, ప్రభూ, దొంగ దొరికాడు కదా. ఈ నౌకరు తేనె పూసిన కత్తిలాంటివాడు. ఇలాంటి వాడిని స్వేచ్ఛగా వదిలివేయడం పౌరజీవనానికి హానికరం. వీడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి అన్నాడు. రాజు అలాగే చేశాడు. దరహాసుడి తెలివితేటలను
రాజు చాలా ప్రశంసించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఈ కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.